హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే. మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్. నేను సతీష్ మోహన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి పులుసు అండి, అదే చారు అండి. ఆనియన్స్ అని చాలా చాలా బాగుంటుంది తింటుంటే కదా. సో ఆ చారు ఈరోజు తయారు చూద్దాం. ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటిగా మనం చింతపండుని ఈ విధంగా వేరే గిన్నె తీసుకొని ఈ విధంగా వడకట్టుకుంటున్నాం అండి. సో చూసారుగా ఆ చింతపండు రసం అనేది ఆ మొత్తం దాంట్లో కింద గిన్నెలోకి వస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఆ గిన్నెలో మనం ఓకే అండి ఒకసారి ఇట్లా కలుపుకొని దాంట్లో మనం కారం వేసుకుంటున్నాం 1 స్పూను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిగడ్డలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది తింటా ఉంటే. సో చూసారు కదండి, ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకున్నామండి. దాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం.